పోతన భాగవతం వామనావతారం ఈ పద్యాన్ని మనం తెలుసుకుందాం. అన్ని జగంబుల తానయ్యున్న జగన్నాథు జోడనుగి భావింపం కన్నందక మనమందక సన్నుతులంజేసిరపుడు సభ్యులు బలియున్. అన్ని జగంబుల తానయ్యున్న జగన్నాథు జోడనుగి భావింపం కన్నందక మనమందక సన్నుతులం చేసిరపుడు సభ్యులు బలియున్. అన్ని లోకాలలోనూ వ్యాపించి నిండిన భగవంతుణ్ణి కంటితో చూడడానికి కానీ మనసుతో ఊహించడానికి కానీ వీలులేక బలిచక్రవర్తి ఆయన సభలోని వారు చక్కటి స్తోత్రములు చేశారు అని ఈ పద్య భావం. అటు పిమ్మట అనగా ఆ తరువాత విష్ణువు మరలా తన వామన రూపాన్ని ధరించాడు. హేతి, ప్రహేతి, విప్రచిత్తి మొదలైన రాక్షసుడు, ఇంద్రుడు మొదలగు దేవతలను గెలిచిన వీరుడు. అంతటి ఆ రాక్షస వీరుడు ఇతడు 3 అడుగుల నెపంతో ప్రపంచమంతా ఆక్రమించుకున్నాడు. మాయతో బ్రహ్మచారి రూపాన్ని పొందిన విష్ణువు అని తెలియక మన రాజు ఆడిన మాట తప్పకుండా దానమిచ్చాడు. బలిచక్రవర్తి వద్ద తప్పు లేదు. ఈ పొట్టివాడు ఎదురులేని మహిమతో లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. వీటిని ఇంద్రుడు మున్నగు వారికి ఇచ్చేస్తాడు. ఈ బ్రహ్మచారి తప్పించుకొని పారిపోకుండా పట్టి చంపేయాలి అంటూ బెదిరిస్తూ కేకలు వేస్తూ యుద్ధానికి సిద్ధమయ్యారు. గండ్ర గొడ్డళ్ళు, అడ్డ కత్తులు, ఈటెలు మొదలైన ఆయుధాలు ధరించి చెలరేగి అన్ని వైపులా మూగారు. అదంతా చూసి విష్ణు సేవకులైన సునందుడు, నందుడు, జయుడు, జయంతుడు, విజయుడు, ప్రబలుడు, ఉద్భరుడు, కుముదుడు, ముదాక్షుడు, గరుడు, పుష్పదంతుడు, విశ్వక్షేణుడు, శృతదేవుడు, సాత్వతుడు మొదలైన సేనాపతులు 10,000 ఏనుగుల బలంతో చొప్పునగల తమ తమ సైన్యాలను ఆయుధాలను సమకూర్చుకున్నారు. యుద్ధంలో రాక్షస సైన్యాలను ఎదిరించి తుదముట్టించడానికి ఉత్సాహంతో సిద్ధపడ్డారు. అప్పుడు బలి శుక్రాచార్యుని శాపాన్ని గుర్తు తెచ్చుకొని రాక్షసులతో ఇలా అన్నాడు: రాక్షసోత్తములార రెండు పోరాడక కాలంబుగాదిది కలహమునకు. రాక్షసోత్తములార రెండు పోరాడక కాలంబుగాదిది కలహమునకు. సర్వభూతములకు సంపదాపదలకు ప్రభువైన దైవంబు పరిభవింప. మనమో పుదుమే తొల్లి మనకు రాజ్యంబును సురలకు నాశంబు సురిది నిత్తి. విపరీతంబుగ చేయు వీల్పునే మందము మన పాలి భాగ్యంబు మహిమగాక. వెరచి పలుమారు పారెడి విష్ణు భటులు మిమ్ము నిగుచుట దైవంబు మేరగాదే. మనకు నిప్పుడు దైవంబు మంచిదగును నాడు గెలుతుము పగవారి నేడు గలదు. ఓ రాక్షస వీరులారా, ఆగండి, యుద్ధానికి వెళ్ళకండి. మనకు ఇది సమయం కాదు. సర్వ ప్రాణుల సుఖాలకు దుఃఖాలకు అధికారి అయిన దేవుని ఓడించడం మన వల్ల కాదు. మొదట మనకు రాజ్యాన్ని ఇచ్చాడు, దేవతలకు చేటు కలిగించాడు, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా చేశాడు. అటువంటి దేవుని ఏమనగలం? ఇదే మన అదృష్ట ఫలం. అనేక సార్లు భయపడి పారిపోయిన విష్ణు సేవకులు ఇప్పుడు మనల్ని ఎదిరించడం దైవ నిర్ణయం. మనకు అదృష్టం అనుకూలించినప్పుడు శత్రువులను జయిద్దాం, ఇప్పుడు వద్దు అని ఈ పద్య భావము. ధన్యవాదం.